హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే డిష్ చికెన్తో అండి. చాలా యమ్మీగా ఉంటుంది. పుదీనా చికెన్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు, వండే విధానం చూద్దాం. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనాని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కనిచ్చి దాంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దూరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని దూరగా వేపుకోవాలి. వేగిపోయినాయి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. కొంచెం అడుగంటకుండా చూసుకోవాలి. మనం పేస్ట్ తీసుకున్నాం కదా, పుదీనా పేస్ట్, దాన్ని మొత్తం కలిపేయాలి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, దాన్ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ మ్యారినేషన్లో మనం ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము. 1 గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ని బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే చూడండి, ఫ్రై అయింది. దీంట్లో తగినంత వాటర్ పోసుకొని మనం ఉడకపెట్టుకోవాలి. కొంచెం అడుగంటకుండా మళ్ళీ కలుపుతూ ఉండండి కూరను ఒకసారి. అడుగంటకుండా కలిపాము చికెన్ని. చూడండి, దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇలాగా మరిగినప్పుడు మూత పెట్టేయాలి. మధ్యలో మూత తీసి ఒకసారి చూసుకోండి కూరని, అడుగంటకుండా. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూడండి. ఒకసారి మొత్తం కూరని కలిపి బాగా కలపండి. ఆ ముక్కని అలాగా గరిటెతోటి ఒకసారి ఇలాగా అంటే మీకు అది ముక్క విడిపోతుంది. అప్పుడు ముక్క ఉడికినట్టు. చూడండి, మనం ముక్క ఉడికిపోయింది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కూర దగ్గరికి అయిపోయిందండి. చూడండి, ఆ బబుల్స్ వస్తున్నాయంటే కూర అయిపోయినట్టే లెక్క. దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇదిగోండి, కూర అయిపోయింది. దగ్గరికి కూడా వచ్చేసింది. చూడండి గ్రేవీ ఎంత వచ్చిందో. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. పుదీనా చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.